హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి పిల్లలకు ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయింది కదండి, మండే నుంచి. ఆ రోజు వ్లాగ్ అండి ఇది. ఇంకా లేవక అయితే లేచానండి మార్నింగ్. చాలా డేస్ అయిపోయింది కదా, కొంచెం లేటుగా లేవడం, పనులు లేటుగా అలాగైతే అయిపోయింది కదండి 15 డేస్. ఇంకా ఆ రోజైతే మార్నింగే నాకే నిద్ర లేవాలనిపించలేదు, ఇంకా పిల్లలకైతే అస్సలు లేవాలనిపించలేదు. కాకపోతే ఇంకా ఫాస్ట్గా లేచి పిల్లలకు షార్ట్ బ్రేక్ కోసం సన్ననూక ఉంటుంది కదండి, ఉప్మా, అది చేశాను. ఇంట్లో వచ్చేసి ఒక్కొక్క చపాతి తింటా అన్నారండి. 1 డే బిఫోర్ పిల్లలు ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాము, అక్కడ ఏం సరిగ్గా తినలేదండి. ఇంకా మార్నింగే ఒక చపాతి కావాలన్నారండి. ఇంకా పిల్లలకైతే ఇంట్లో తినడానికి బ్రేక్ఫాస్ట్కి పాలలో అద్దుకొని తిన్నారండి ఒక్కొక్క చపాతి. ఇంకా షార్ట్ బ్రేక్ కోసం అయితే సన్ననూక ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ దొడ్డుది. కాకపోతే ఇది ఇంకా బాగుందండి, సన్నగా ఉంది. దొడ్డు రవ్వ ఉప్మా అంటారు కదండి, ఇది అంత దొడ్డుగా లేదండి. ఓకే, మనకు నార్మల్ ఉప్మా ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇంకా మాకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి ఒకటేసారి. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోతారు కదండి స్కూల్కి, చాలా డేస్ అయిపోయింది కదా ఇలా మార్నింగ్ నుంచి రొటీన్ తీయడం. అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవండి ఇంట్లో. అలా అనేసి అయితే కిచిడి చేశానండి, పెసరపప్పుతోనే అయితే కిచిడి చేశాను. ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా దాంట్లోకి పోపు పెడితే బాగుంటుంది కదండి టేస్ట్. ఇంకా మనకు వేరే కర్రీ అయితే అస్సలు అవసరం లేదండి. ఇలా వేడి కిచిడి తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం అండి కిచిడి. ఇంకా పిల్లలైతే చపాతి అయితే పాలలో అద్దుకొని అయితే తింటున్నారండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టాలండి. ఫస్ట్ డే కదండి, కొంచెం అటు ఇటు అయిపోయిందండి. టైం వచ్చేసి ఫాస్ట్గా చేయడం అయితే అయిపోయింది కాబట్టి నేను వీడియో ఫస్ట్ నుంచి అయితే తీయలేదండి, అక్కడక్కడైతే తీశాను. ఇది వచ్చేసి కడాయి, ఐరన్ కడాయి అండి, చాలా వెయిట్ ఉంటుందండి. డీమార్ట్లో అయితే కొన్నాను, డీమార్ట్లో కాదనుకుంటా అండి, స్మార్ట్ బజార్లో అయితే కొన్నానండి. చాలా బాగుంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. ఇంకా కిచిడికి అయితే పోపు అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా టిఫిన్ బాక్స్ అయితే కట్టేసి స్కూల్కి అయితే పంపించాలండి. కొంచెం 5 మినిట్స్ అయితే లేట్ అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా అయితే కట్టేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, ఇంతవరకు ఒక లైక్ చేయకపోతే. ఇంకా పిల్లలకైతే టిఫిన్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకైతే ఇంకా టాటా చెప్పేసి ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలండి. చాలా వర్క్ ఉందండి. 1 డే ఒక రోజు ముందైతే ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయండి. ఇంకా ఫంక్షన్కి వెళ్తే ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందే కదండి, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి అయితే రెడీ అయిపోయి వెళ్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్లాంట్స్ మొక్కలను చూపించక చాలా డేస్ అయిపోయింది కదండి. మందార ప్లాంట్ అయితే చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఇంకా నాటిస్తే తగిలేటట్టుంది, చాలా బాగా గ్రోత్ అవుతుందండి. అలాగే రోజ్ ప్లాంట్ కూడా. అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పిల్లలకు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. ఈరోజు అయితే వెళ్ళారు స్కూల్కి. ఇంకా మార్నింగే లేచి వంట అయితే ప్రిపేర్ చేశానండి పిల్లల లంచ్ బాక్స్ కోసం, చూసారు కదా. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి, సింపుల్గా టమాటా రైస్ అయితే చేశాను, అంటే కిచిడీలకి అయితే చేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను, షార్ట్ బ్రేక్కి చపాతీ చేశానండి. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా లేట్గా లేవడం, పనులన్నీ లేట్గా కావడం అలా జరిగిపోయింది కదండి. ఇంకా ఈరోజు మార్నింగే లేచానండి. కొంచెం పిల్లలు కూడా కొంచెం వింటారు, లేవడానికి కొంచెం సతాయించారండి. ఇంకా పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నైట్ అయితే గిన్నెలు అయితే వాష్ చేయలేదండి, ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. ఇంకా రాగానే అలసిపోయినట్టు అనిపించింది, ఇంకా గిన్నెలు అయితే ఏం క్లీన్ చేయలేదండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పనులు అయితే స్టార్ట్ చేయాలండి. ఇవాళ నుంచి డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకా మీ పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిందా లేదా కామెంట్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుంది. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడే కొన్ని గిన్నెలు అయితే వాష్ చేశానండి, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా క్విక్గా అవి కూడా క్లీన్ చేసి ఇంకా వంట చేయాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా గందరగోళంగా ఉంటుందండి, చూపిస్తాను మీకు కూడా. ఇంకా ఒక్కొక్కటిగా అయితే పనులు అయితే స్టార్ట్ చేయాలండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూషన్ చేస్తాను, చూసేయండి. చాలా డేస్ తర్వాత అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదండి, ఇల్లంతా కొంచెం నిశ్శబ్దంగా ఉంది. ఇంకా బెడ్షీట్ కూడా నీట్గా అయితే సర్దుకోవాలి. ఇంకా ఇక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే సర్దుకోవాలండి. చూసారు కదండి ఇల్లు ఎంత గందరగోళంగా ఉందో. ఇప్పుడు ఇల్లు అంతా ఫాస్ట్గా సర్దేసుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఫస్ట్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసిన తర్వాత నాకైతే ఇంకా ఛాయ్ తాగాలనిపించింది. ఇవన్నీ పనులు చేయాలంటే ఫస్ట్ ఛాయ్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది కదండి, ఏమంటారు? మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా నాకు మా వారి కలిపి అయితే ఛాయ్ అయితే పెడుతున్నానండి. చాలా డేస్ అయిపోయిందండి మన వీడియోలో ఛాయ్ చూపించక, అందుకోసమే ఇంకా టీని అయితే చూపిస్తున్నాను వీడియోలో. ఇంకా మంచిగా ఛాయ్ తాగేసిన తర్వాత ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఉన్నప్పుడే చేశాను కదండి ఉప్మా, ఇంకా అది నేను మా వారు అయితే తినేస్తాము. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను, దేవుడికైతే దీపం వెలిగించేసానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి వంట అయితే చేయాలండి. ఇంకా వంట వచ్చేసి చిక్కుడుకాయ మెంతకూర అయితే వండుదాం అనుకుంటున్నాను. మీకు కూడా ప్రాసెస్ చూపిస్తానండి, చూడండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు అయితే చేస్తానండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేద్దాం అనుకున్నాను, కాకపోతే కరెంట్ అయితే ఇప్పుడే పోయిందండి. ఇంకా తర్వాత కొంచెం సేపు అయినాక అయితే కరెంట్ వచ్చినాక వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయాలి. ఇంకా కొంచెం కిచెన్ కూడా సర్దుకోవాలి. ఇంకా వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ చేస్తాను. ఇంకా పిల్లలకు మార్నింగ్ కిచడీ చేశాను కదండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా దాంట్లోకి ఎంచి చిక్కుడుగాయ మెంతకూర అయితే వండుతున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. కరెంట్ అయితే పోయిందండి, వాషింగ్ మిషన్ ఆన్ చేద్దాం అనుకున్నాను, కరెంట్ అయితే పోయింది. ఇంకా చూడాలి ఎప్పుడు వస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవన్నాను కదండి. ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి పిల్లల్ని ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారండి మా వారు. చిక్కుడుగాయ, మెంతి కూర, టమాటాలు, ఆలుగడ్డ, ఇలా కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. దాంట్లో నేను చిక్కుడుగాయ మెంతి కూర వండుదామనేసి అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. చాలా డేస్ అయిపోయిందండి చిక్కుడుగాయ మెంతం కూర కర్రీ చేసి అయితే. ఇంకా మెంతకూర అయితే 2 కట్టలు అయితే తీసుకున్నానండి. చాలా మట్టి ఉంటుందండి మెంతకూరలో. నాకైతే మెంతం కూర అంటే చాలా ఇష్టం అండి, చిన్న మెంతి కూర. కాకపోతే దాంట్లో మట్టి ఉంటుంది కదండి, మంచిగా ఒక 2-3 సార్లు అయితే కడగాల్సి ఉంటుందండి, లేకపోతే మట్టి అలా ఉండిపోతుందండి. మనం కర్రీ తింటున్నప్పుడు కూడా కొంచెం ఇసుక లేక అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కేర్ఫుల్గా ఒక 2-3 సార్లు అయితే కడగాల్సి ఉంటుంది కదా. ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఎవ్రీ టైం నేను కుక్కర్లో అయితే వండేదానండి. ఈ మధ్యకాలంలో ఇలా కడాయిలో ఉండడం వల్ల కొంచెం టేస్ట్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకైతే నచ్చిందండి, అందుకోసమే ఇంకా కుక్కర్లో అయితే ఏం వండుతలేను. మామూలుగా ఇట్లా ఓపెన్
ఓపెన్గానే కుక్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసి, మనకు కుక్కర్లో ఆయిల్ అయితే కొంచెం తక్కువ పడుతుందండి, ఇలా ఓపెన్గా కుక్ చేస్తే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు, మీకు నచ్చితే పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, పెసరపప్పు మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని దాంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మీకు నచ్చితే ఎండుమిరపకాయ కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కూడా యాడ్ చేశానండి నేను. మనకు కొంచెం గ్రేవీలకైతే కావాలి కదండి, అందుకోసమే టమాటా కూడా యాడ్ చేశాను. మరి ఫ్రై అయితే చేయట్లేదండి, కర్రీ లెక్కనే చేస్తున్నాను, మనకు రైస్లో కలుపుకునేటట్టయితే చేస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చండి, వంట రాని వాళ్ళు కూడా. పెద్ద మసాలా అయితే యాడ్ చేయని అవసరం లేదండి. మామూలుగా ఉప్పు, కారం, కొంచెం ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేస్తే సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకా ఒక పెద్ద టమాటా అయితే తీసుకున్నాను కదా, అదైతే కట్ చేస్తున్నాను. ఇంకా నాకు ప్లేట్లో కట్ చేసి వేయడం అంత అలవాటు లేదండి, డైరెక్ట్గా ఇలా కట్ చేసి వేస్తూ ఉంటాను. ఎంతమంది నాలాగా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే కూర్చొని కట్ చేసుకొని అంటే ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తారు కదండి. నేనైతే ఎప్పుడు అలా చేయనండి. ఎప్పుడన్నా ఇలా చిక్కుడుకాయ, గోకరకాయ, బీనిస్కాయ మళ్ళీ ఇట్లా కట్ చేసుకునే ప్రాసెస్ ఉంటేనే తప్ప నార్మల్గా ఏమన్నా ఇట్లా ఆనియన్స్, టమాటా ఇలాంటివి ఉంటే ఇలా నిలబడి వంట చేస్తుంటేనే కట్ చేసి అలా వేస్తూ ఉంటానండి. ఎంతమంది నా లెక్క చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, ఎందుకు కామెంట్ చేయట్లేదు అర్థం కావట్లేదండి. మీరు కామెంట్ చేయడం వల్ల కొంచెం ఏమంటారు, మీకు నాకు మధ్య కొంచెం ఇంట్రడక్షన్ పెరుగుతుంది కదండి. అంటే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా నాకు తెలుస్తుంది కదా, అందుకోసమే కామెంట్ చేయండి. వీడియోలో ఏ పార్ట్ అయితే నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మళ్ళా కుకింగ్ ప్రాసెస్లో ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుందో కూడా నాకు కూడా సజెషన్స్ చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా వీడియోలో చేసి చూపిస్తాను. నాకు కూడా తెలివని ఉంటాయి కదండి, అన్నీ తెలిసి అయితే ఎవరికి ఉండదు కదా. నాకేమైనా తెలియనిది ఏమైనా ఉంటే మీరు చెప్పండి, నేను వీడియోలో చేసి చూపిస్తాను. ఇంకా వీడియో చూస్తున్నారు కదా, ఇక్కడ టమాటా కూడా కట్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది ఇంట్లోనే నూరుతానండి, బయటది అస్సలు నచ్చదండి. దాంట్లో ఆనియన్ పేస్ట్ కూడా కలుపుతారు కదా, అందుకే నాకు అస్సలు నచ్చదు. ఎంత టైం లేకున్నా ఇంట్లోనే చేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. డైలీ వాడతానండి, ఒక్క స్పూన్ అయినా వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము కట్ చేసుకున్నాం కదండి మెంతి కూర, అది కూడా యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మెంతి కూర మంచిగా అస్సలు కడగకపోతే ఇసుక ఉంటుందండి మనము రైస్లో కలుపుకొని తింటూ ఉంటే. కాబట్టి కొంచెం మంచిగా కడిగి క్లీన్ చేసి నేనైతే 2 కట్టలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ మెంతి కూర అనేది మంచిగా ఫ్రై కావాలండి, లేకపోతే ఏమంటారు కర్రీ అనేది కొంచెం చేదుగా అవుతుంది. కాబట్టి ఫస్టే ఆయిల్లో మనము చిక్కుడుగా యాడ్ చేయకముందుకే మెంతి కూర యాడ్ చేసి ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, నేను స్టీల్ కడాయిలో వండుతున్నాను కదండి. ఇంకా స్టీల్ కడాయిలో వండడం వల్ల మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే స్టీల్ కదా అడుగంటేస్తుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని లో ఫ్లేమ్లో వండుకుంటే అడుగంటదండి. ఇంకొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదండి, త్వరగా అడుగంటేస్తుంది. తర్వాత మెంతి కూర కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదండి, చిక్కుడుకాయ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నాకు చిక్కుడుకాయ కన్నా దీంట్లో ఇత్తులు ఉంటాయి కదండి, చిక్కుడుకాయ ఇత్తులు చాలా ఇష్టం అండి, అలా ఏరుకొని తినాలనిపిస్తుంది. ఇంకా అది కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. కొంచెం నీళ్ళైతే ఏమంటారు కర్రీలకించి కొంచెం వాటర్ అయితే వస్తుందండి. ఇంకా మూత తీసి ఇప్పుడు వచ్చేసి డ్రై మసాలా ఉంటాయి కదండి, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, అంతేనండి. ఇంకా నేను ఏది యాడ్ చేయలేదు. ఈ స్పైసెస్ కూడా యాడ్ చేసిన తర్వాత
మంచిగా అయితే కలుపుకోవాలండి. అప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అంతవరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా చెప్పాను కదండి, స్టీల్ కడాయిలో వండుతున్నా కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుందండి. కాకపోతే మనకి ఇంకా అల్యూమినియము అంత సేఫ్ కాదంటున్నారు కదండి, అన్నీ తీసేసానండి అల్యూమినియం. ఇంకా నేనైతే స్టీల్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఐరన్లో కూడా రావచ్చు, కాకపోతే ప్రజెంట్ అయితే ఇంకా అన్ని స్టీల్వే వాడుతున్నానండి కుకింగ్కి అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఈ కారము, ఉప్పు, ధనియాల, జీలకర్ర పొడి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అంతా మనకు గ్రేవీ అనుకున్నాం కదండి, అంటే కర్రీ అనుకున్నాం కదా, ఫ్రై కాదు కదా. ఇంకా ఫ్రై కావాలంటే ఇక్కడతో మీరు స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. ఉడికిన తర్వాత చిక్కుడుగాయ ఇంకా మనకు రసంలోకి, సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మనము కర్రీ అనుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను, అంతేనండి. వాటర్ కొంచెం వేసిన తర్వాత ఇంకొక 5-10 మినిట్స్ అలా పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి. ఎలా ఉందండి, సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇంకా మెంతి కూరలో ఇంతకంటే స్పైసెస్ యాడ్ చేస్తే మెంతి కూర ఫ్లేవర్ అంతగా తెలియదండి. నేనైతే ఇలాగనే చేస్తానండి. మీరు కూడా మీకు నచ్చితే చేసి చూడండి, మీరు కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా చపాతీ కూడా చాలా బాగుంటుందండి, రోటీకి, చపాతీకి. ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టేసి అయితే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇంకొక సైడ్ కూడా అన్నం కూడా ఉడికిందండి, అన్నం కూడా వార్చేసేయాలి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో తీయలేదండి ఏమి. ఇంకా ఇది ఇక్కడ వంట చేస్తూ ఉంటేనే కిచెన్ కూడా సర్దేసుకున్నానండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళాక హాల్, బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను. కిచెన్ అయితే ఇంకా నేను వంట చేస్తుంటూ కిచెన్ కూడా క్లీన్ చేసేస్తానండి. ఇంకా అక్కడికి వీడియో ఎండ్ చేశానండి. ఇది వచ్చేసి మళ్ళీ నైట్ అండి. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయాక గ్రైండర్లో దోశ పిండి అయితే వేసానండి. ఇంకా ఆ గ్రైండర్లో పిండి అయ్యేంతలోపు ఇంకా నేను సింక్లో గిన్నెలు కూడా కడిగేసేయాలి. ఇది వచ్చేసి మీషోలో కొన్నాను అన్నాను కదండి, చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే కొనండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇలా లైట్స్, సోలార్ ల్యాంప్. ఇంకా పిండి కూడా అవుతుందండి. ఇంకా నేను వచ్చేసి సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేయాలండి. అంతేనండి ఈరోజు వీడియో. ఇంకా గిన్నెలు కడిగేది అయితే ఏం తీయలేదండి వీడియో. అంతేనండి. ఇప్పుడు ఈ గిన్నెలు క్లీన్ చేసి కిచెన్ ఒకసారి స్టవ్ క్లీన్ చేసి ఇంకా పడుకోవాలండి. అందరికీ గుడ్ నైట్ అండి. అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాలేయో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.